గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఇరాన్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. హెలికాప్టర్లో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరుద్దౌలా హియాన్ను కూడా మృత్యువు కబళించింది. ఈ సంఘటన నిన్న మంచు పర్వతాల్లో జరిగింది. అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసి, కోదా ఫరీన్ డ్యాంలను ఇబ్రహీం రైసీ ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి బయలుదేరారు. అప్పుడే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అధ్యక్షుడి కాన్వాయ్లోని మరో 2 హెలికాప్టర్లు క్షేమంగా ల్యాండ్ అయ్యాయి. వీరిద్దరితో పాటు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయినట్లు గుర్తించారు. ఇక 2021లో జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ గెలుపొందారు. ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో ఆయన కఠినంగా వ్యవహరించారు. ఇరాన్ను అణ్వస్త్ర దేశంగా మారుస్తానని పదే పదే చెప్పేవాడు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేశారు. తాజా ఘటనతో దేశ భద్రతా చర్యలపై ఆందోళన నెలకొంది. తొలుత హెలికాప్టర్ అదృశ్యం సమాచారంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. రైసీ కోసం ప్రార్థనలు చేశారు. ఆ దేశ మీడియా అధ్యక్షుడి మరణ వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది. ఘటన జరిగిన సమయం నుంచి మృతి చెందారన్న సమాచారం వరకు సాధారణ వార్తల సమయంలో కూడా స్క్రీన్లో లైవ్ ఫుటేజీని ప్రేక్షకులకు అందించారు. రెస్క్యూ బృందాల పనితీరును తెలిపారు. పొగమంచు పర్వత ప్రాంతాలను కాలినడకన వెతుకుతున్న దృశ్యాలను చూసి ప్రజలు తల్లడిల్లారు. ఇరాన్లో ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉంది. మతాధికారులు, ప్రభుత్వం మధ్య రాజకీయాలు నడుస్తాయి. అధ్యక్షుడి కంటే అత్యున్నత నాయకుడికే ప్రధాన విధానాలపై అంతిమ అధికారం ఉంటుంది. అయినప్పటికీ రైసీ ప్రాథమిక విధానాలకు దృఢంగా మద్దతిచ్చారు. 85 ఏళ్ల గురువు అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత రైసీని చాలా మంది బలమైన అభ్యర్థిగా భావించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరుద్దౌలాహియాన్ మరణంపై భారత్ స్పందించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ సంతాపం ప్రకటించారు. 2024 జనవరిలో జరిగిన రైసీ అమీర్తో చేపట్టిన సమావేశాలను జైశంకర్ గుర్తు చేసుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషాద సమయంలో మేము ఇరాన్ ప్రజలకు అండగా ఉంటాము అని జైశంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఎవరి ఇబ్రహీం ఓ ప్రాసిక్యూటర్ దేశ అధ్యక్షుడిగా ఎలా ఎదిగారు అన్న విషయాలు కూడా తెలుసుకోవాలి. రైసీ ఇరాన్లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన వ్యక్తి. 15వ ఏట క్వామ్లో మత విద్యను అభ్యసించారు. అక్కడే గతంలో ఇరాన్లోని ప్రముఖ ముస్లిం స్కాలర్లు కూడా చదువుకున్నారు. 20వ ఏట ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. పలు నగరాల్లో విధులు నిర్వహించారు. డిప్యూటీ ప్రాసిక్యూటర్గా రాజధాని టెహ్రాన్కు బదిలీ అయ్యారు. ఇక 1983లో జమేలాను మను ఆయన వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు 2 కుమార్తెలు కూడా ఉన్నారు. 1988లో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను రైసీ స్వీకరించారు. రాజకీయ ఖైదీలకు మరణ శిక్షలను ఆయన పర్యవేక్షించారు. ఈ పదవితో ఆయన ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు. అమెరికా కూడా ఆయనపై ఆంక్షలు విధించడానికి కారణమైంది. 1989లో ఖొమైనీ మరణం తర్వాత టెహ్రాన్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలను అందుకున్నారు. 2016లో మషాద్లోని అస్టాన్ కుద్స్ రజావీ చైర్మన్గా నియమితులయ్యారు. ఇక 2015లో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు ఆయనకు లభించింది. నాటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. 2021లో ఆయన కల నెరవేరింది. ప్రస్తుత సుప్రీం లీడర్ ఖమేనీలాతో రైసీకి మంచి సంబంధాలున్నాయి. సైన్యం, న్యాయ,
పాలనా విభాగాలతో అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తారనే పేరుంది. 2022లో మాషా అమిని అనే యువతపై ఇరాన్ మోరల్ పోలీసులు దాడి చేసి చంపడంతో రైసీ సర్కార్పై దేశవ్యాప్తంగా తొలిసారి వ్యతిరేకత వచ్చింది. ఈ అల్లర్లలో దాదాపు 500 మంది చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్, హమాస్, హతీలా దుందుడుకు చర్యలు వంటి వివాదాల్లో ఇరాన్ వైఖరిని ఆయనే నిర్దేశించారు. దీనికి తోడు సిరియాలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడికి తీవ్రంగా స్పందించారు. నేరుగా ఇజ్రాయెల్ పైకి వందల కొద్ది డ్రోన్లను పంపారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ బెల్ 212 అమెరికాలో తయారైంది. బెల్ టెక్స్ ట్రాన్ కంపెనీ తయారు చేసింది. అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి మృతితో పాటు సిబ్బంది మరణించారని ఆ దేశపు అధికారులు చెప్పారు. వాస్తవానికి బెల్ 212లో 15 మంది ప్రయాణించగలరు. ఇందులో 2 బెడ్లుంటాయి. ప్రజలు, వాణిజ్య, సైనిక అవసరాలకు వినియోగించుకునేలా డిజైన్ చేశారు. కంపెనీ తయారు చేసే కీలక మోడళ్లలో బెల్ 212 మోడల్ ఒకటి. అత్యంత సమర్థమైందిగా చెబుతుంటారు. వర్క్ హార్స్ హెలికాప్టర్ గా పేరుంది. గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలున్నాయి. 1997లో పెట్రోలియం హెలికాప్టర్ కు చెందిన బెల్ 212 లూసియానా తీరంలో కుప్పకూలింది. నాడు 8 మంది దుర్మరణం చెందారు. సాధారణ ఆఫ్షోర్ రవాణా కార్యకలాపాలు చేపడుతుండగా మెకానికల్ సమస్య తలెత్తి ప్రమాదం జరిగింది. 2009లో కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఇంజన్లో ఆయిల్ ప్రెజర్ కోల్పోయిన కారణంగా దుర్ఘటన సంభవించినట్లు తేల్చారు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా ఇది నిలిచింది. ఆధునిక హెలికాప్టర్లలో అనేక భద్రతా ఫీచర్స్ వస్తున్నాయి. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రయాణికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ మెకానికల్ లోపాలు, ప్రతికూల వాతావరణం, మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి శత్రువుల దాడిలోనూ కుప్పకూలుతుంటాయి. తాజా ఘటనపై మాత్రం హెలికాప్టర్ ప్రమాదంపై క్లారిటీ లేదు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ 1979లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరాన్కు అమెరికా విక్రయాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇరాన్ రక్షణ, రవాణా శాఖ మంత్రులు సహా పలువురు కమాండర్లు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ఘటనలున్నాయి. ఒక దశలో ఇరాన్ విమానాల తయారీపై దృష్టి పెట్టింది. వాటి ఆధునీకరించేందుకు ప్రణాళికలు రచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అవి తలకిందులయ్యాయి.